సో గుడ్ మార్నింగ్ గాయస్ అందరికీ. సో ఇవాళ అయితే మారేడుమల్లి అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసాం. మా తమ్ముడు నేనైతే వెళ్తున్నాం. అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాం. అయితే అందరూ వచ్చారు ఎదురాటానికి. తమ్ముడు ఫస్ట్ టైం వస్తున్నాడు. సో ఎలా ఉంటుందో చూద్దాం, ఏమేమి జరగబోతుందో అన్నీ మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఈ డీటెయిల్గా ఏం చెప్పను, అలా వెళ్ళిపోదాం ఫ్లోతో పాటు. సో ఫస్ట్ అయితే రాజమండ్రి ఫస్ట్ స్టాప్ పెట్టుకున్నాం. రాజమండ్రి వెళ్ళాక అక్కడ టిఫిన్ చేసేసి అప్పుడు మళ్ళీ రంపచోడవరం దగ్గర మళ్ళీ నెక్స్ట్ స్టాప్ అనమాట. అక్కడ ఆగిన తర్వాత అప్పుడు మనం మారేడుమల్లి వెళ్దాం. సో పదండి వెళ్దాం. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఇందాక చెప్పాను కదా మారేడుమల్లి వెళ్తున్నాం మనం. చూసారు కదా, ఫస్ట్ విజయవాడ, గుంటూరు, విజయవాడ, దాని తర్వాత ఏలూరు, దాని తర్వాత రాజమండ్రి. హైవే ఎక్కాక మీకు సన్ రైజ్ వ్యూ వస్తుంది నాకు తెలిసి. అదైతే చేయండి, మీరంతా చూపిస్తాను మీకు. సో ఇందాక హైవేలో చూస్తా అన్నా కదా సన్ రైజ్, ఇక్కడ ఇంకా బాగుంది హైవే కన్నా. సో మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి పైకి వచ్చేస్తుందని నేనే ఇక్కడే ఆన్ చేశాను. సో పొలాలు ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. మనం కూడా ఇక్కడికి ఇంకా పూర్తిగా వెళ్ళలేదు, కాకపోతే వెళ్తాం. ఒక 15 minutesలో టేకప్ అయిపోతాం మనం కూడా. సో ఇప్పుడు కంటే నెక్స్ట్ ఏమవుతుందో ఎస్టిమేట్ చేయలేము మనం. లేకపోతే మనం వెళ్ళిపోతానే ఉండాలి. చాలా సర్ప్రైజెస్ వస్తాయి రూట్లో. ఇంకా 130 kilometers ఉంది రాజమండ్రికి. సో ఇందాక ఫస్ట్ ఇది సెకండ్ టోల్ గేట్. ఫస్ట్ టోల్ గేట్ దగ్గర రికార్డ్ చేయలేదు, నేనే చూసుకోలేదు. సో సెకండ్ టోల్ గేట్ ఇది. ఇంకా 135 kilometers అంట. లాగిచ్చేద్దాం పదండి. ఎస్ఎల్ఏ ఆ బ్రో అంటే జస్ట్ హ్యాండ్ సిగ్నల్ ఇచ్చడం అని ఇట్లా. ఆ బ్రో ఎవరో నాకు తెలీదు. స్టార్టింగ్ వెళ్తారంటే గోప్రో ఆన్ చేయడం మర్చిపోయాను. నేను ఆన్లో ఉందనుకున్నా. మేబీ నా రికార్డింగ్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. మైక్ పెట్టుకొని చూసా కానీ మైక్ కూడా డిస్టర్బెన్స్ వస్తుందని ఇంక మైక్ తీసేస్తే మాట్లాడుతున్నాను. ఇంకొక 47 to 50 kilometers ఉంటుంది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే మనం. ఇంకా రాజమండ్రిలో టిఫిన్ చేసేసి కొంచెం రిలాక్స్ అయ్యి ఒక 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ జంపు. టైం ఎంత మీకు? సో టైం వచ్చేసి 9:35 అండి. మేము అక్కడ సత్తెనపల్లిలో 5:30, 5:40 అలా బయలుదేరాలి. ఇప్పుడు 9:35 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అయితే ఫుడ్ తినాలి. కింద వాసి కింద ప్యాక్లు అయిపోయినాయి. నాకు ఆ కాస్త అలవాటు ఉన్నా ఇంత కంటిన్యూస్ ఎప్పుడు కొట్టలేదు కదా. ఒక 200 kilometers అయినా ఎక్కడా బండి ఆపలేదు. ట్రైన్ కూడా చూసుకుంటూ పోయాం. సో కూర్చొని వల్ల కింద ప్యాక్ అయిపోయింది. సో అక్కడికి వెళ్ళి కాస్త రిలాక్స్ అయ్యి తినేసి అప్పుడు బయలుదేరినా. ఇంకా 44 ఉందండి. 44 వెళ్ళిపోదాం. సో అదిగోండి గాయ్స్, రాజమండ్రి వచ్చేసాం. గోదావరి నది కనపడుతుందని అనుకుంటున్నాను మీ అందరికీ. రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ వస్తుంది అనుకుంటా నాకు తెలిసి టైము. ఇద్దరికి ప్యాక్ అయిపోయింది కింద. రైట్ నౌ అయితే రాజమండ్రి దగ్గరికి వచ్చేసాం. టిఫిన్ చేయడానికి రాగాం. టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరుతాం. అరౌండ్ 10:24 అట్లా అవుతుంది. అయిపోయినాక మళ్ళీ ఇంకా రంపచోడవరం వెళ్ళాక అక్కడ నుంచి అది సెకండ్ స్టాప్. అక్కడికి వెళ్ళాక మీతో చూపిస్తాను.
టోటల్ జర్నీ 4 hours పట్టింది. మార్నింగ్ 6కి అట్లా స్టార్ట్ అయ్యాం అక్కడ. ఇప్పుడు 10:30 అట్లా అవుతుంది. అదే 4.5 hours పట్టింది. బండి ప్రస్తుతానికి అయితే కూలింగ్లో పడేస్తాను. టిఫిన్ చేసేసి ఒక టీ తాగుతున్నాను అనమాట. పాడటానికి వెళ్ళాడు. కలిసిపోయింది మాకైతే. ఇప్పుడు ఇంకొక 85 to 20 kilometers ఉంటుంది. 85 to 86 kilometers ఉంటుంది. అది కూడా అయిపోయాక ప్రశాంతంగా ఇంకా రూమ్ చేసుకొని రెస్ట్ తీసుకుంటాం ఇవాళకి. రేపు మిగతా తిరుగుదామని అనుకుంటున్నాం. మ్యాక్సిమం లేదు అంటే ఇవాళ గుడిసెకి వెళ్ళిపోయి అక్కడ టెంట్ వేసుకొని అక్కడ పడుకుందాం అని అనుకుంటున్నాం. సో ఎట్లుంటుందో చూద్దాం. ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర కొంచెం ఆగి ఒక చిన్న రిపేర్ వచ్చింది. ఈ పక్క మన పాన్ కార్డ్ అనేది లేచిపోయింది. సో దాన్ని ట్యాక్స్ ట్రై చేస్తాను కానీ అవ్వలేదు. సో ఇంకా అటు నుంచి ఎయిర్పోర్ట్ రోడ్ అని అడిగేసి అక్కడ ఒక ఆయన అడిగితే చెప్పారు ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి వెళ్ళండి అది బాగుందని. అటు సైడ్ నుంచి ఇటు పక్క మారేడుమల్లి రూట్ పట్టుకున్నాం అన్నమాట. నేచర్ మాత్రం సూపర్గా ఉంది. ఇదంతా రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ప్రస్తుతానికి ఇది స్టార్టింగే కాబట్టి ఇది బాగానే ఉంది. తర్వాత ఎలా ఉంటుంది అనేది మాత్రం చెప్పలేము. సో తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం అన్నీ. పోయి చూడండి మామూలుగా లేదు అసలు. అమ్మా స్పీడ్ పెంచాం. వచ్చినాయి కోతులు ఉన్నాయి. మళ్ళీ టైర్లు కింద పడతాయి. అనుకున్నట్టుగానే వస్తున్నాయి. చాలా కోతులు ఉన్నాయే. ఇక్కడ కనుక కోట్ పైపులు తెచ్చుకుంటా లీనింగ్ మామూలుగా ఉండదు. మొత్తం మొక్కలు చెట్లు కొండలే, మొత్తం కొండలే. సూపర్గా ఉంది అసలు. ఇది గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. సూపర్గా ఉంది అసలు. ఇలాగే కంటిన్యూ అయితే మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి చాలా బాగుంటాయి ఇట్లాంటి ప్రైజెస్ చూడటానికి. పద్దాక సిటీల్లో పొల్యూషన్ మధ్యలో ఉన్నప్పుడల్లా ఒక వీకెండ్ కానీ మంత్ ఎండ్ కానీ అట్లా ఒకసారి ఇలా విజిట్ చేసే ఇలాంటి ప్లేసెస్కి చాలా మంచిది అనమాట. వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. కొంచెం రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది అనమాట పిల్లలకి. అందరూ కారుల్లో బస్సుల్లో వెళ్తారు. ఇందులో ఏం మజా ఉంటుంది చెప్పండి. ఒక్క నన్ను అడిగితే ఏజ్ అయిపోయిన వాళ్ళు లేదు అంటే ఇంకా లేదు మేము వెళ్ళలేము అంత లాంగ్ అనుకున్న వాళ్ళు తప్ప బండి మీద నీట్గా ట్రావెలింగ్ చేయాలి. మినిమం ప్రొటెక్షన్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని వీడియోస్ చూసుకుంటూ ప్రశాంతంగా వస్తే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అసలు. అందరూ ఒకలా కార్ వేసుకొని అంటారు. కార్లో ఏముంటుంది చెప్పండి. ఏసీ వేస్తారు, ఆర్టిఫిషియల్ గాలి ఏముంటుందో. ఈ గాలిని మనం ఫీల్ అవ్వలేము, దేన్ని ఫీల్ అవ్వలేము. బండి మీద వెళ్తూ ఉంటే నచ్చిన చోట ఆపొచ్చు, నచ్చిన సందులోకి చూస్తుంది. వచ్చినట్టు చేస్తారు. గుంటూరు కొత్తపల్లి ఇదే. అరుణాచలం కూడా వెళ్ళొచ్చిందమ్మా. అరుణాచలం వెళ్ళొచ్చింది. వాటర్ ఫాల్స్ చూద్దామని ఓకే అంతే.
నువ్వు దిగితే అది దిగిందా కారు ఇంకా పనికిరాదు అది. వెళ్దలే ఏ పొడిచారా వాష్ మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాలరా? దిగు. లేరా పదా. నువ్వు కాళ్ళు అందట్లేదారా నీకు? స్టాండ్ అయ్యట్టు. కార్బొరేటర్ లీక్ అయిందిలే. తోయి బండి రివర్స్ తిప్పితే నేను డౌన్కి వెళ్ళేటప్పుడు గేర్లో పెట్టి స్టార్ట్ చేస్తా. సో రైట్ నౌ అయితే గాయస్ ఇప్పుడు ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అమృతధార వాటర్ ఫాల్ అనేది క్లోజ్లో ఉందంట, ఇంకా గుడిసె కూడా క్లోజ్లో ఉందన్నారు. సో డిసప్పాయింటెడ్. అదే రేపు ఎటు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. అయితే వేరే హిల్ స్టేషన్ మా తమ్ముడు చెప్తున్నాడు, అటు వెళ్దామా అని ఆలోచిస్తున్నాం. సో చూద్దాం అటు ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఇంకోటి ప్లాన్ చేస్తున్నాం కదా, అటు వెళ్తే ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. ఈవినింగ్ అలా డిసైడ్ అయ్యి నైట్ అయితే ఇక్కడే స్టే ఉంటాం. రేపు మార్నింగ్ తెలుస్తాం. ఇంకా ఎందుకంటే వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఫుల్ నేను క్యామ్ తీసాను కానీ ఫొటోస్ తీద్దామని. సో మా తమ్ముడు అయితే ఇక్కడ ఉన్నాడు. నేను ఫస్ట్ ఇలా బయలుదేరి రోడ్లో భద్రాచలం దగ్గరలోకి వెళ్ళిపోయాం. అయితే మళ్ళీ ఆ రూట్ కాదని మళ్ళీ వెనక్కి వచ్చాం. ఫారెస్ట్ ఏరియా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. రైట్ అయితే ఇక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాం. ఇప్పుడు బయలుదేరుతున్నాం. నేను మీకు కనిపిస్తూ ఉండకపోవచ్చు, మ్యాక్సిమం నీడవర్లా కనపడుతున్నాను అండి. అయితే
వచ్చాం కానీ మారేడుమల్లి అయితే వాటర్ ఫాల్స్ అవన్నీ క్లోజ్ చేస్తారంట, గుడిసె కూడా అలౌ చేయట్లేదంట. అందుకని అప్సెట్ అయిపోయి ఇంకా ఇక్కడ దగ్గరలో రేపు వెళ్ళిపోదాం అని ఒక చిన్న రిసార్ట్లో ఒక రూమ్ తీసుకున్నా. మీకు డీజే కావాలంటే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి, ఇచ్చేస్తాను, ఆ డీజే అవి మేము అరేంజ్ చేస్తాం, క్యాంప్ ఫైర్ అన్నీ అన్నారు. అయితే అమౌంట్ తెచ్చిన అమౌంట్ సరిపోక వద్దులే అన్న, నార్మల్ రూమ్ ఇచ్చేసి సరిపోయిద్ది అన్నాను నేను. అయితే ఇంక అలా వచ్చి అన్నీ అప్సెట్ అయిపోయింది కదా ప్రోగ్రామ్స్ అన్నీ, ఇట్లా వచ్చి పక్కన నుంచున్నాను. రూమ్స్ పక్కనే చిన్న వాటర్ ఫ్లో ఉంది. అయితే ఆ సౌండ్ ముందు, ఆ వాటర్ ఫ్లో సౌండ్, ఈ ఇక్కడ మిడతలు, ఈ ఇన్సెక్ట్ సౌండ్స్ ముందు ఏ మ్యూజిక్ అయినా సరే మొత్తం తీసిపోతే, చిన్న హిల్ లాగా ఉంది పక్కనే, మంచు మొత్తం వచ్చింది నైట్ టైము, చాలా చల్లగా. పక్కనే లారీలు వెళ్తూ ఉన్నాయండి. కానీ ఈ సౌండ్ వింటా అట్లా సైలెంట్గా నుంచొని ఆస్వాదిస్తూ ఉంటే అబ్బా, ఆ జలపాతాలకు వెళ్ళి అక్కడ గోల్ చేసి ఎంజాయ్ చేసేదానికన్నా పీస్ఫుల్ నేచర్లో ఇక్కడ ఇట్లా సైలెంట్గా కూర్చొని వీటన్నిటిని ఇట్లా వింటూ ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అవి ఎంత చెప్పినా తక్కువే. మీకు మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు నెంబర్ 1 ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ట్రావెలింగ్లో చేసింది ఆ ఎంజాయ్మెంట్ దానన్నిటికంటే ఇది దానన్నిటికంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. చూడండి, ఇక్కడ 4 రూమ్స్ అను క్యాంప్ టెంట్స్ ఉన్నాయి. అయితే మీకు ఏసీ ఇస్తాను అవన్నీ అన్నారు, కానీ అవన్నీ అంత నెసెసిటీ లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ చల్లగానే ఉంది ఇక్కడ వాతావరణం. సో బెటర్ ప్రిఫర్ క్యాంప్స్, టెంట్స్ ఉన్నాయి కదా, అందులో ప్రిఫర్ అయిపోండి. ఇంకా మీరు లగేజ్ పెట్టుకొని మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అప్పుడు రూమ్స్ తీసుకోండి. ఒక రూమ్ తీసుకొని, ఇప్పుడు ఒక గ్యాంగ్ వచ్చారనుకోండి, ఒక రూమ్ తీసుకొని మిగతా వాళ్ళు టెంట్ తీసుకోండి. అప్పుడు రూమ్లో లగేజ్ అన్ని పెట్టేసుకొని టెంట్స్లో ఉండొచ్చు వాళ్ళు కూడా. బెస్ట్ అనమాట, చాలా పీస్ఫుల్గా ఉంది. సో నాకు చాలా మిస్ అయ్యాను అనిపించింది. అవన్నీ క్లోజ్ చేశారు అనగానే అదంతా కూడా ఒక్కసారి మర్చిపోయేటట్టు చేసింది ఈ ఫీలింగ్. సో మీరు కూడా తొందరలోనే ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. రేపు డైరెక్ట్ సత్తెనపల్లి వెళ్ళిపోతాను. అక్కడ ఇంకా దారిలో చూపించడానికి ఏం లేదు, ఇవాళ పొద్దున్న వచ్చేటప్పుడు చూపించాను కాబట్టి. రేపు మార్నింగ్ కొంచెం లేచేసి ఇక్కడంతా జస్ట్ అట్లా లైట్గా ఎక్స్ప్లోర్ చేసేసి, అక్కడ దగ్గరలో ఒక టెంపుల్ లాంటిది ఉంది, అక్కడ కూడా చిన్న వాటర్ ఫ్లో ఉంది, మెట్లు ఇట్లా ఉన్నాయి దానికి గుడి నుంచి. అక్కడికి వెళ్ళి అది ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా 11 కానీ 12 కానీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. మీకు కంప్లీట్ డీటెయిల్డ్గా చెప్పేస్తాను మొత్తం. అదనమాట ఈ ట్రిప్కి. మీరు ప్లాన్స్ ఫెయిల్ అయిపోయినా అని ఎప్పుడూ ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ప్లాన్స్కి ఫెయిల్ అయిపోయినాయి అంటే దానికన్నా అద్భుతమైనది మీకు ఏదో చూపించడానికి రెడీగా ఉన్నాడు. సో జస్ట్ ఏమంటారు, బిలీవ్ ఇన్ ద ప్రాసెస్ అంటారు కదా, అది అయిపోయేసరికి మీరే రిగ్రెట్ అవుతారు, అదే నేను అనవసరంగా అట్లా అనుకున్నానే, ఫీల్ అయిపోయానే, అది మిస్ అయిపోయిందని. అలా ఎప్పుడు అనుకోకండి, దానికన్నా బాగా బెటర్ అయినది మీ దగ్గరికి వస్తుంది. సో అప్పటి వరకు జస్ట్ వెయిట్ చేసి చూడండి అంతే. మేము అయిపోయింది అనుకొని మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోదాం, 2కి అక్కడికి వెళ్ళిపోయాం, అదంతా మిస్ అయిపోయిందని వెళ్ళిపోదాం అనుకున్నాం. వెళ్ళిపోతే ఇవన్నీ మిస్ అయ్యేవాడిని. సో నాకు ఎంత బడ్జెట్ అయింది ఏంటి అనేది మీకు తర్వాత డీటెయిల్గా చెప్పేస్తాను వేరే వీడియోలో. ఈ వీడియోలో చెప్తే మరీ లాగ్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిందే చాలామంది మొత్తం వినలేకపోవచ్చు, బట్ లాస్ట్ వరకు విన్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఎట్లాంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఉండాలనేది. సో టాటా, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ టు రైడర్.